నమస్తే. ఏటీవీ న్యూస్ తెలుగు ప్రత్యేక కథనంకి స్వాగతం. గత వారం తాడేపల్లిలో వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘోర పరాజయంతో తీవ్ర నిరాశ నిస్సృహలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. మాజీ సీఎంలో కూడా అవే ఛాయలు కనిపించాయి. ఈ నేపథ్యంలో తమ అధినాయకుడికి తామంతా అండగా ఉంటామని చెప్పడానికి వైసీపీ అభ్యర్థులు పెద్ద ఎత్తున తాడేపల్లికి వెళ్తున్నారు. అందరితోనూ జగన్ మాట్లాడుతున్నారు. విశేషం ఏమిటంటే జగన్ ఇప్పుడు వారికి మాట్లాడే అవకాశం ఇవ్వటం, ఇక వారంతా జగన్ను ఓదార్చటం, మేమంతా మీతోనే ఉన్నామని, మళ్ళీ అధికారంలోకి వస్తామని, ధైర్యంగా ఉండాలని పార్టీ నాయకులు, పలు జిల్లాల్లోని కేడర్లు జగన్కు భరోసా ఇవ్వటం నిజంగానే వైసీపీ పార్టీకి ఇది పునర్జీవం లాంటి ఘటన. అనూహ్యంగా నాయకుల నుంచి మద్దతు లభించడం జగన్ను కించిత్ ఆశ్చర్యానికి గురిచేస్తుందని చెప్పాలి. ఈ సంఘటనతో జగన్ మళ్ళీ ధీమాగా కనిపిస్తున్నారని గత వారం ఆయన్ని కలిసిన వైసీపీ నాయకులు ఇప్పుడు చెబుతున్నారు. అలాగే ఓటమికి దారితీసిన పరిస్థితుల్ని వైసీపీ అధినేతకు నాయకులు వివరించారు. కూటమి హామీలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇసుక, మద్యం పాలసీలు, ప్రభుత్వంపై వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణాలుగా వారు తెలిపారు. ముఖ్యంగా పింఛను 4,000, అలాగే రైతులకు కనీసం 1,00,000 రుణమాఫీ అని జగన్ చెప్పి ఉంటే ఫలితాలు వేరుగా ఉండేవని సీనియర్ నాయకులు గత వారం నేరుగా వివరించే ప్రయత్నం చేశారు. ఓటమికి గల కారణాలను నాయకుల నుంచి ప్రతి అంశాన్ని జగన్ సేకరిస్తూ ఉండడం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం. ఘోర పరాజయం నేపథ్యంలో జగన్ రాజకీయంగా తట్టుకుని నిలబడగలుగుతారా లేదా అనే చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందే ఏపీలో కొన్ని అరాచకాలు మొదలయ్యాయి. అలాగే చంద్రబాబు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయటం అంత సాధ్యం కాని విషయం. భవిష్యత్తులో వైసీపీకి మంచి రోజులు వస్తాయని, ప్రజలకి ఎవరిది సరైన పాలనో తెలుస్తుందని వైసీపీ నాయకులు తమ అధినేతకు ధైర్య వచనాలు చెప్పారు. దీంతో జగన్ కూడా వారితో ఉల్లాసంగా, ఉత్సాహంగా మాట్లాడిన విషయాన్ని మీడియాలోని కొన్ని వీడియోలను చూస్తే మనకు తెలుస్తుంది. ఇది గత వారం జరిగిన సంఘటన. దీనిలో ముఖ్యమైన అంశం ఏంటంటే జగన్ వింటున్నాడు. ఇలా నాయకులు వెళ్ళి స్వేచ్ఛగా అధినేతని కలిసే అవకాశం ఈ 5 ఏళ్లలో ఉంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదేమో. ఇన్నాళ్ళు వాళ్ళని తన వల్లే గెలిచిన ఎమ్మెల్యేలా చూశాడు జగన్. ప్రజలు ఓట్లు మిమ్మల్ని చూసి కాదు, నా సంక్షేమ పథకాలను చూసి వేస్తారు అని నమ్మాడు జగన్. కథ అడ్డం తిరిగితే కానీ అసలు విషయం బోధపడలేదు సారుకు. అయితే ఈ నెల 22న వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన అభ్యర్థులు కూడా ఆహ్వానించబడుతున్నారు. ఘోర పరాజయం తర్వాత వైసీపీ నిర్వహిస్తున్న విస్తృత స్థాయి సమావేశానికి చాలా ప్రాధాన్యత ఉండబోతుంది. జూన్ 22న నిర్వహించబోయేది కీలక సమావేశం కావడంతో జగన్ ఏం చెబుతారో అనే ఉత్సుకత ఆ పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో ఉంది. ఇదే సందర్భంలో వైఎస్ జగన్ ఎప్పట్లా తను మాత్రమే మాట్లాడ్డాన్ని ఇకపై తగ్గిస్తాడని వారు చాలా ఆశాభావంతో ఉన్నారు. 2024 ఎన్నికల్లో దారుణమైన ఫలితాలకు కారణాలేంటనేది జగన్ అందరి నుంచి వింటారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇక ఓటమి చెందిన అభ్యర్థులు ఏం చెప్తారో వినాలనే గట్టి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు జగన్ చెప్పిందే పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పాటించారని, ఇప్పుడు వారేం చెప్తారో తమ అధినాయకుడు కూడా వింటే తప్పకుండా పార్టీకి మళ్ళీ పునర్వైభవం వస్తుందని వారు చెప్తున్నారు. తప్పులు ఎక్కడ జరిగాయో తెలుసుకొని సరిదిద్దుకోవడానికి ఈ విస్తృత స్థాయి సమావేశం మంచి అవకాశమని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. గత 5 ఏళ్లలో జగన్ దాదాపు 131 మంది ఎమ్మెల్యేలను అసలు కలవనే లేదని, పార్టీ సమావేశాల్లోనో అసెంబ్లీలోనో వారు జగన్ను చూసేవారని, ఆయనతో మాట్లాడింది లేదని వైసీపీ నాయకులు అనడం గమనార్హం. ప్రతి సమావేశంలోనూ ఆయన మాటలను వినడం తప్ప నోరు తెరిచి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో చెప్పే అవకాశం ఆ పార్టీ ఎమ్మెల్యేలకి రాలేదనేది కఠోర సత్యం. రాజకీయాల్లో వన్ మ్యాన్ షో వల్ల మేలు కంటే కలిగే నష్టమే ఎక్కువ. ఇప్పటికైనా అధినాయకుడు మారకపోతే ఎందరో వైసీపీ నాయకులు, పార్టీ జెండాల్ని భుజాలపై మోస్తున్న అభిమానులు పార్టీకి దూరం కావడానికి ఇంకెంతో కాలం పట్టదు. నిజం మాట్లాడాలంటే సజ్జల లాంటి వారి కంటే గ్రామాల్లో ఉన్న కార్యకర్తలు ఎంతో మేలని బాహటంగా అంటున్నారు కొందరు వైసీపీ నాయకులు. ఇలాంటి వారి వల్ల పార్టీ దారుణంగా దెబ్బతిందని వారు అభిప్రాయపడుతున్నారు. ఏ పార్టీలో అయినా భిన్నాభిప్రాయాలకు చోటు ఉండాలని, అప్పుడే పలు సమస్యలు బయటకు వస్తాయని వైసీపీ అభ్యర్థులు చెబుతున్నారు. వైఎస్ జగన్ పెద్ద లోపం ఏంటంటే ఇతరుల అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకోకపోవడమే అని అంటున్నారు వైసీపీ నాయకులు. ప్రతి సమావేశంలోనూ జగనే ప్రధాన వక్తగా తను ఏం చెప్పదలుచుకున్నాడో చెప్పి వెళ్ళిపోతుంటాడు. జగన్కు ఉన్న ఈ అలవాటే కొందరికి అంతులేని రాజయోగం కలిగించిందని, ఇప్పటికైనా వైసీపీ సమావేశాల నిర్వహణ తీరుతెన్నులో మార్పులు రావాలని ఆ పార్టీ కేడర్ కోరుకుంటుంది.
ఈ సభలో నాయకుల అభిప్రాయాలను వెల్లడించడానికి ఏ మేరకు అవకాశం ఇస్తారో వేచి చూడాలి. మరి వైసీపీకి మళ్ళీ పూర్వవైభవం రావాలంటే ముందు మారాల్సింది అధినాయకుడే. తన చుట్టూ ఉండి నిజాలను ధైర్యంగా చెప్పలేని సలహాదారులను ఇకనైనా మార్చుకోవాలి. పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండాలి. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ముఖ్యమనే విషయాన్ని గ్రహించాలి. ప్రజావాణిని ఉన్నది ఉన్నట్టుగా చెప్పగల నాయకులను ఆదరించాలి. పరిపాలన అంటే జనరంజకంగా ఉండాలి. ముఖ్యంగా వ్యక్తిగత విమర్శల కంటే పార్టీ విధానాల పరంగా విమర్శలు జనంలో తిరుగులేని ఇమేజ్ని కలిగిస్తాయని తెలుసుకోవాలి. ప్రజాస్వామ్యంలో గెలుపోటములను సమానంగా తీసుకున్నవాడు ప్రజల హృదయాల్లో హీరోగా నిలబడతాడు, లేనివాడు జీరోగా మిగులుతాడు. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.